ఈసార్లు ఎందుకో చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్పినటువంటి విశేషాల్ని ఆ స్తోత్ర వ్యాఖ్యానంలో ఉటంకించడం జరిగింది. ఆ కారణం చేత అందున ఈ కృష్ణపక్షంలో పరమాచార్యుల వారి యొక్క జన్మదినం కూడా రావడం తటస్థించడంతో వారి గురించి 4 మాటలు చెప్పుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఏర్పడింది. మనకి భగవంతుడు ధర్మ సంస్థాపన కోసమని అనేకమైన అవతారములను స్వీకరిస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అని అసలు ఒక శరీరముతో రావలసినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ రాక్షస సంహారము కోసమని ఒక అవతారమును తీసుకుని భూమి మీద నడయాడుతూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రతిజ్ఞ చేశాడు. కానీ అటువంటి స్వరూపానికి గురుస్వరూపానికి చాలా తేడా ఉంటుంది. అది రాక్షస సంహారము చేయవచ్చు, కానీ ఒక గురువు యొక్క స్వరూపం అన్ని విధాలా భిన్నంగా ఉంటుంది. గురువు యథార్థమునకు మనలా కర్మ అనుభవించడం కోసమని చెప్పి శరీరముతో